నమో వెంకటేశాయ. నిత్య కళ్యాణం పచ్చతోరణం. తిరుమలలో నిత్యము వేకోజామున సుప్రభాతం మొదలుకొని ఏకాంత సేవ వరకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒక రోజులో నిత్యం జరిగే పూజా కార్యక్రమాలను నిత్య ఉత్సవాలు అని పిలుస్తారు. శ్రీవారికి నిత్య కళ్యాణ ఉత్సవంతో పాటు పలు సేవలు నిర్వహిస్తారు. నిత్య ఉత్సవాలతో పాటు వార ఉత్సవాలు, మాస ఉత్సవాలు, వార్షిక ఉత్సవాలు జరపడం సంప్రదాయం. నిత్య ఉత్సవాలు సుప్రభాతం. తిరుమల ఆలయ తలుపులను సుప్రభాతంతోనే తెరుస్తారు. శయన మండపంలో పట్టుపాన్పుపై నిద్రించి ఉన్న శ్రీనివాసుణ్ణి సుప్రభాతంతో మేల్కొల్పుతారు. ఉదయం బంగారు వాకిలి ముందు పండితులు సుప్రభాత శ్లోకాలను పఠిస్తారు. ఇదే సమయంలో తాళ్లపాక అన్నమాచార్యుల వంశీయులు మేలుకో శృంగారరాయ అంటూ పాట పాడతారు. అర్చకులు, జియంగార్లు, అధికారులు, భక్తులు బంగారు వాకిలి ముందు నిల్చుంటారు. సుప్రభాతం పూర్తి కాగానే సన్నిధి గొల్ల బంగారు వాకిళ్లను తెరుస్తారు. సుప్రభాత సేవలో చేసుకునే దర్శనాన్ని విశ్వరూప దర్శనమని పిలుస్తారు. తోమాల సేవ. శ్రీవారి మూల విరాట్టు, ఉత్సవమూర్తులు, ఇతర విగ్రహాలను పుష్ప తులసి మాలలతో అలంకరించడాన్ని తోమాల సేవగా పిలుస్తారు. ఉదయం జరిగే తోమాల సేవకు భక్తులను అనుమతిస్తారు. సాయంత్రము ఏకాంతంగా నిర్వహిస్తారు. కొలువు. స్నపన మండపంలో బంగారు సింహాసనంపై కొలువు శ్రీనివాసమూర్తికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ రోజు తిథి, వారము, నక్షత్రాలను చదువుతారు. ముందు రోజు వచ్చిన హుండీ ఆదాయము, వ్యయాల వివరాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత కొలువు శ్రీనివాసమూర్తికి బెల్లం కలిపిన నువ్వుల పిండి నివేదిస్తారు. ఈ సమయంలో కొలువు శ్రీనివాసమూర్తి అర్చకులకు బియ్యము, తాంబూలము, దక్షిణము దానము ఇస్తారు. దీన్ని తండుల దానం అంటారు. దానం స్వీకరించిన అర్చకులు నిత్య ఐశ్వర్యోభవ అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆశీర్వదిస్తారు. సహస్రనామ అర్చన. శ్రీవారి మూల విరాట్టుకు తోమాల సేవ తర్వాత సహస్రనామార్చన నిర్వహిస్తారు. జియంగార్లు అర్చకులకు తులసిని అందిస్తారు. దాన్ని స్వీకరించిన అర్చకులు శ్రీవారి సహస్రనామావళితో స్వామి పాదాలకు అర్చన చేస్తారు. అనంతరం స్వామి పాదాల నుంచి తులసిని తీసుకొని శ్రీవారి వక్షస్థలంపై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి 24 నామాలతో అర్చన చేస్తారు. నివేదన. గర్భాలయంలో కొలువైన శ్రీవారికి, ఇతర మూర్తులకు లడ్డు, వడ, పొంగలి, పులిహోర, దద్దోజనంతో పాటు మరికొన్ని ప్రసాదాలను నివేదిస్తారు. దీన్ని మొదటి గంట అని పిలుస్తారు. మధ్యాహ్నం 2వ గంట, రాత్రి జరిగే నివేదనను 3వ గంటగా పిలుస్తారు. రాత్రి ఏకాంత సేవ ముందు చక్కెర పొంగలిన ప్రసాదాన్ని స్వామివారికి నివేదిస్తారు. దీన్ని తిరువీసం గంట అంటారు. నివేదనలన్నీ ఏకాంతంగానే చేస్తారు. హరి ఓం తత్సత్.